ప్రాంక్ కాల్. చాలా అంటే చాలా మంది కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో అయితే మెసేజెస్ మాక్సిమం మా కాంప్లిమెంట్స్ ఉండవు కానీ ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అని ఉంటాయి. సో అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు, అంత డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి ఈ రోజు ప్రాంక్ ఎవరిని చేస్తున్నాము అంటే లహరి ప్రియకి కాల్ చేయబోతున్నాము. లహరి ప్రియ వాళ్ళ బాబాయ్ సురేష్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు. సో కాల్ చేసేసి ఆడేసుకుందాం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందంట లహరి ప్రియ. లహరి ప్రియ గారు మాట్లాడేది. నమస్తే అండి, నా పేరు ఎస్పీ కార్తిక్ అండి. కార్తిక్? అవునండి, మాకు మీ బాబాయ్ సురేష్ గారు ఇచ్చారు నెంబరు. మీరు పాటలు బాగా పాడతారంట కదా, మేము ఈటీవీ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. నాకేమి రావండి. మరి మీ బాబాయ్ నెంబర్ ఇచ్చారు, మీరు పాటలు బాగా పాడతారని. మేము కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేసాము, పాటల కాంపిటీషన్. పాటలు పాడతాయేమో అని ఫోన్ చేసామమ్మా. అమ్మా మా పాట ఏం రావండి. అయ్యో, కొన్ని డైలాగులు ఏమైనా చెప్తావమ్మా? డైలాగా? ఎవరిది చెప్పాలి? ఎవరిదో ఒకరిది చెప్పు నాన్న, నేను సెలెక్ట్ చేస్తాను, నువ్వు అప్పుడు చక్కగా టీవీలో రావచ్చు. మీ బాబాయ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్, బాబాయ్ చెప్పాడు అందుకే ఫోన్ చేశా. మా బాబాయ్ చెప్తారా? చెప్పాలి. ఏదో ఒక డైలాగ్ చెప్పు, లేదా ఏదైనా కొంచెం అన్న పాట పాడినా పర్లేదు నాన్న, నేను సెలెక్ట్ చేసేస్తా. మనదే అంతా మనదే, మనం ఏమంటే అదే ఇక్కడ. సో మనం చేసేద్దాం, నువ్వు కొంచెం పాట పాడేసాయి. సరే పాట పాడతా. పాడే. అతులొక్క సుందరి అతులొక్క సుందరి రమిచుకుకేలా మట్టుకోయరే మారి ఉన్న కావుసిరి గుల్లదంత మాదిరి కొట్టుకున్నదే కాటుక కలర్ స్ట్రాబెర్రీ కలర్ అందమే నిన్ను చూసి నీకు ఫోటో దిగి ఆటోగ్రాఫ్ వెయిటింగ్ చేస్తా ఉంటారు. అంతే అండి. బాగుందమ్మా, బాటలు రావు అని చెప్పి ఇంత చక్కగా పాడేవు. బాగుందా? ఎంత బాగా పాడేవో తెలుసా, నీకే తెలియదు నాన్న, చాలా బాగా పాడేవు. ఒక సినిమా పాటలు కాకుండా మన క్లాసికల్ పాటలు ఏమన్నా వచ్చా? నాకు క్లాసికల్ ఏం రాదండి, నా వాయిస్ యాక్చువల్గా స్వీట్ కాదు. బాగుంది నాన్న, చాలా బాగుంది. ఒక అన్నమాచార్య సంకీర్తన ఏమైనా పాడగలవా? ఏంటి? అన్నమయ్య సినిమాలో పాట ఏమైనా పాడగలవా? కష్టమండి. ఒకసారి ట్రై చేయనా. కలగంటి కలగంటి అలాంటి పాటలు ఏమైనా పాడు. నాకు స్వీట్ కావండి. ఒకసారి పాడు నాన్న. విన్నట్టుంది. నేను ఈటీవీలో వస్తాను నాన్న, ఈటీవీలో చేస్తూ ఉంటాను నేను. సింగర్లు అందరూ మన గీతా మాధవి, మాలవిక, అనుదీప్, లిప్సిక వీళ్ళందరూ నేనే పైకి తీసుకొచ్చా. అవునా? నమ్మాలా? అదేంటి నాన్న, సురేష్ నేను ఫ్రెండ్స్, మీ బాబాయ్ అడిగారు కదా అని ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నాన్న? కనిపెట్టేశానండి. ఏం కనిపెట్టావు చెప్పు. మస్తు టైం పాస్ చేశాను. లహరి ప్రియ హాయ్. మీ బాబాయ్ నిన్ను ప్రాంక్ చేయమన్నాడు సురేష్, అందుకే కాల్ చేసి ప్రాంక్ చేసాం. నైస్ ప్రాంక్ కదా, బాగుంది. కానీ బాగా పాడావు పాట నిజంగా. బాబాయ్కి ఏమన్నా చెప్తావా? బాబాయ్కా ఏం చెప్పాలి? హాయ్ చెప్పానని చెప్పండి. సురేష్ బాబాయ్కి మా లహరి ప్రియ నుంచి స్పెషల్ హాయ్. ఇంకొక పాట పాడతావా? థ్యాంక్ యూ. ఇంకో పాట పాడు. మీరే చెప్పండి. బాబాయ్ కోసం బాబా పాట పాడు. బాబా నీకు మొక్కుతా పాట. నాకైతే రాదు. సరే నీకు వచ్చిన పాట పాడు. నీకు వచ్చిందా పాడు. అలవాటులో పొరపాటులన్నా సూటిగా నిన్ను చూడలేను, తెరచాటుగా నిన్ను చూశాను. అయ్యోను ఆశలు నన్ను వీడని తుదిగా రాయని యోగమా నువ్వెవరియో అలా. ఏ శృతిలో పాడావు నువ్వు? శృతిలోనే పాడావా? ఏ శృతి అది? వినిపించిందా? వినిపించింది. ఏ శృతిలో పాడావు నువ్వు?
నేనా కార్తికేయ. ఓహో కార్తికేయ శృతియా, చాలా బాగుంది. కాదు నువ్వు శృతిలోనే పాడావు. ట్రావెలింగ్ లో ఉన్నా అండి అందుకే. ఓ Okay. శృతిలోనే ట్రావెలింగ్ పాడావు కానీ వదిలేసి పాడావు అనమాట. ఎంతలా అలా వదిలేసి పాడావు ఊరికే పట్టి వచ్చింది సింగింగ్. అంటే shake అవుతుంది. వాయిస్ Anyways. బ్రేక్ అవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేసావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ హరిప్రియ. బాయ్. బాయ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ, బాయ్.